హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ నేను ఈ గ్రౌండ్ నట్స్ని ఉడకబెడుతున్నానండి. గ్రౌండ్ నట్స్ని ఉడకబెట్టడం అందరికీ తెలుసు, బట్ నేను ఉడకబెడుతున్నాను కాబట్టి ఒకసారి వీడియో కూడా చేద్దాము అనేసి నేను వీడియో తీస్తున్నాను. ముందుగా ఈ వేరుశెనక్కాయని ఇలా కడిగేసుకోవాలండి మంచిగా వాటర్లో. ఈ విధంగా మట్టి అంతా వచ్చేస్తుంది, వీటిని పడేయాలి. ముందుగా ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ గ్రౌండ్ నట్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచినీళ్ళు ఇందులోకి ఈ వేరుశెనక్కాయలు మునిగే వరకు వేసుకోవాలండి. ఈ విధంగా వేరుశెనక్కాయలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ వచ్చేసి హైలోనే ఉంచండి. గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత ఒక మూత ఇలా పెట్టేసేయండి. ఎందుకు ఇక్కడ ఇంత పెద్ద గిన్నె తీసుకున్నానంటే, మనం ఇలా మూత పెట్టేసి ఉడికించుకుంటాం కదా, అప్పుడు ఈ పొంగు వస్తుంది. ఆ పొంగు అనేది ఇక్కడ స్పిల్ అవ్వకుండా ఉండడం కోసం ఇంత పెద్ద గిన్నె తీసుకున్నానండి. ఈ వేరుశెనక్కాయలని మన పప్పు చేసుకుంటాం కదా, మనం ఆ కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు. అందులో అయితే త్వరగా ఉడికిపోతుంది. నేను వీటిని పెట్టి 10 మినిట్స్ అయిందండి. ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి ఈ విధంగా. ఎందుకు అప్పుడప్పుడు ఇలా చెక్ చేయాలి అంటే, ఈ మూత పెట్టాం కదా, మనకి వాటర్ ఇలా పొంగి గ్యాస్ మీద పడతాయి అన్నట్టు నేను ఇలా 10 మినిట్స్ తర్వాత ఇలా ఈ మూత తీసి చూస్తున్నానండి. ఇంకా ఉడకాలి. ఇప్పుడు దాదాపు 20 మినిట్స్ అవుతుందండి. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, చూడండి 20 to 25 మినిట్స్ తర్వాత ఇవి ఎలా ఉడికాయో చూద్దాం. కనిపిస్తుందండి. ఇలా చూడండి, లోపల ఈ పల్లి పప్పు అనేది చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇవి పప్పు కుక్కర్లో అలా అయితే త్వరగా ఉడికిపోతాయండి, ఇంత టైం కూడా తీసుకోదు. ఈ విధంగా ఇందులో ఉన్న పప్పు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. అదే వీటిని పప్పు కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే ఒక 4 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో. పప్పు కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.